నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, వారణాసి 2027 ఏప్రిల్కి రాబోతుందని చెప్పి వార్తలు వచ్చేస్తున్నాయి. కానీ దాదాపు ఏ సినిమా అన్నా సరే సంవత్సరం ముందు షూట్ స్టార్ట్ చేస్తారు, కరెక్ట్ 2-3 నెలల ముందు బిజినెస్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ రాజమౌళి గారి యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీ చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోతుందని చెప్పుకోవాలి. ఇంకా సంవత్సరం కన్నా పైగా ఉండగానే ఇప్పటి నుంచే బిజినెస్ లెక్కల గురించి మాట్లాడేస్తున్నారు. సో ఎలా చూడాలంటారు దీన్ని? అంటే వాళ్ళు నవంబర్లో ఒక గ్లిమ్స్ వదిలేరు కదా, దాంతో సినిమా మీద ఒక క్రేజ్ పెరిగింది. ఒకటి చాలా మంది అప్రోచ్ అవుతున్నారు. ఇవాళ ఏ సినిమా చేయాలని, ఇలాంటి సినిమాలు చేయాలంటే ఒకరి వల్ల ఇద్దరు వల్ల అవ్వదు. నిర్మాతలుగా దుర్గార్జున కేఎల్ నారాయణ గారు ఉన్నారు, కార్తికేయ ఉన్నారు, కానీ చాలా మందికి ఇన్వెస్ట్మెంట్స్ అవసరం అవుతాయి. అందుకని బిజినెస్ని వాళ్ళు ఓపెన్ చేశారు. ముఖ్యంగా హోమ్లే వాళ్ళును సన్ పిక్చర్స్ వాళ్ళతో కూడా డీల్ ఒప్పందం ఓకే అయిపోయిందంట, రైట్ తీసుకుంటున్నారు వాళ్ళు. అట్లా నాకు తెలిసి ఇంకో 2-3 నెలల్లో బాలీవుడ్లో మరి కరణ్ జోహార్ ఇన్వాల్వ్ అవుతారా, యశ్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారా ఏం తెలియదు. అలాగే హాలీవుడ్లో వాళ్ళు అనేక భాషలో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి మొదలు పెట్టకపోతే అవదు అది. ఎందుకంటే ఈ సినిమా 1100 కోట్ల బడ్జెట్ అవుతుంది. 1100 కోట్ల బడ్జెట్కి పెట్టాలంటే ఎవరో వాళ్ళు తలొక చేస్తే కానీ అవదు. ఒకళ్ళు ఎవరో పెట్టరు, సిండికేట్గా చేస్తారు. అప్పుడు బాహుబలి చేసినా కానీ, రామోజీ ఫిల్మ్స్ సెట్ చేసినా కానీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కొంత ఇన్వెస్ట్మెంట్స్, రాఘవేంద్ర గారు కొంత ఇన్వెస్ట్మెంట్స్, ఇట్లా రకరకాల వ్యక్తులు మరి చేశారు అప్పుడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. నిర్మాతలుగా ఏదో ఒకళ్ళ పేరు ఇద్దరు పేర్లు ఉన్నా కానీ వాళ్ళు అనుకోవడానికి లేదు. మిగతా వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతుంటారు. ఏరియా వైజ్గా వాళ్ళు కొనుక్కుంటారు. కన్నడ వాళ్ళు కొనుక్కున్నారేమో, హోంబలే వాళ్ళు కన్నడ వాళ్ళు పెద్ద సినిమాలు చేశారు, కాంతారా, కేజీఎఫ్ ఇలాంటివన్నీ. ఈ మధ్యకాలంలో అది ఆ బ్యానర్ బాగా ఇదైంది. అక్కడికి వాళ్ళు తీసుకున్నారని తెలుస్తుంది. సన్ పిక్చర్స్ వాళ్ళు తెలిసింది, వాళ్ళు రజనీకాంత్తో కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇంకా భవిష్యత్తులో బాలీవుడ్లో ఎవరు వస్తారు ఏంటి అనేది తెలియాలి. అయితే 100కు పైగా దేశాల్లో ఈ సినిమా ఆడబోతుందని చెప్పేసి గతంలోనే మనకు టాక్ వచ్చింది. అంటే ఎన్ని వేల థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అనేది మనం అంచనా అయితే వేయవచ్చు. గతంలో చూసుకుంటే మనకు 5,000 థియేటర్లలో వేస్తేనే పెద్ద రికార్డు కింద మనం చూసాం. సో గతంలో చూసుకుంటే మనకి దంగల్ కావచ్చు, ఇలాంటి సినిమాలన్నీ కూడా ఒకసారి ఇక్కడ రిలీజ్ అయ్యి తర్వాత మళ్ళీ అక్కడ రిలీజ్ చేశారు తప్ప ఒకేసారి రిలీజ్ అయినటువంటి ఒక దాఖలాలు లేవు. ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇది ఒక పెద్ద రికార్డు కాబోతుందా, ఒకేసారి అన్ని భాషల్లో రిలీజ్ అవడం అనేది? 100% అవుతుంది. రికార్డ్ అవటమే కాదు, నాకు తెలిసి ఇండియన్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్ రాబట్టి సినిమాగా ఆ రికార్డు సాధించాలనేది వీళ్ళ తపన. ఎందుకంటే దంగల్ పేరుతో ఉంది ఆ రికార్డు. ఆ దంగల్ పేరుతో 2,000 కోట్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా 3,000 కోట్లు రాబట్టాలనేది వీళ్ళ ఇది. కాబట్టి అలా వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకొకటి ఏంటి, సినిమా దాదాపు సగం పూర్తి అయిపోయింది అంటున్నారు. ఆ మిగతా సగం జనవరి కల్లా పూర్తి అవుతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్తో ప్యారలల్గా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది, ఎడిటింగ్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. మిగతా వర్క్ అంతా పూర్తి చేసుకుని ఏప్రిల్కి వాళ్ళు 7వ తారీఖుకి రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. అట్లా వాస్తవానికి చూస్తే ఇది ఓన్లీ ఫస్ట్ డే రికార్డ్సే ఒక పెద్ద రికార్డు కాబోతుందా అనేది కూడా ఒక పెద్ద చర్చ. ఎందుకంటే ఇన్ని దేశాలలో ఇన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతున్నప్పుడు ఫస్ట్ డే 1 or 2 డేస్లోనే దాని కలెక్షనే ఒక పెద్ద రికార్డు కాబోతుంది అనేది కొంత చర్చ. ఇప్పటిదాకా ఇండియన్ హిస్టరీలోనే ఇంత కలెక్ట్ చేసినటువంటి ఒక సినిమా కూడా ఏది ఉండకపోవచ్చు అనేది కూడా కొంత వార్తలు అయితే వస్తున్నాయి. సో దీన్ని ఎలా చూడాలంటే, ఉండకూడదు అనేది రాజమౌళి టార్గెట్. తన రికార్డును తనే భద్ర కొట్టుకోవాలనుకుంటారు. ఇంత పెద్ద సినిమా చేస్తున్నప్పుడు ఇప్పుడు RRR విషయంలో అది ప్రయత్నం చేశాడు కానీ అది వర్కౌట్ అవ్వాలా. ఎందుకంటే బాహుబలి రికార్డు భద్ర కొట్టాలనే దీంతో మల్టీ స్టార్ వైపు వెళ్ళాడు ఆయన. రామ్ చరణ్ని, జూనియర్ ఎన్టీఆర్ని కలుపుకొని RRR చేశారు కానీ అది ఆ స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. అది ప్రభాస్ బాహుబలికే సరిపోయింది. బాహుబలి కంక్లూజన్ అనేది అంత పెద్ద హిట్ అయింది. మరి RRR ఆ రికార్డు కలెక్షన్ సాధించలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది, మరోసారి అవకాశం అనుకోవాలి. ఆ రికార్డుని ఖచ్చితంగా ఇది బద్దలు కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇండియన్ సినిమాల్లోనే ఒక రికార్డు అయితే ఈ సినిమా మిగిలిపోవాలనేది వాళ్ళ టార్గెట్. అందుకోసం ఆయన సోషియో ఫాంటసీ వైపు అడుగులు పెట్టారు. త్రేతాయుగంలో మొదలు పెట్టుకుని వెళ్ళారు. అప్పుడు కూడా RRR విషయంలో కూడా అల్లు సీతారామరాజుని అవన్నీ తీసుకొచ్చినా కానీ, కౌన బియ్యని తీసుకొచ్చినా కానీ అది వాళ్ళు ప్రాంతీయంగా పేరున్న వాళ్ళు తప్పితే ఇంటర్నేషనల్ మార్కెట్ తెలియదు. మన మైథలాజీ అంటే అందరూ తెలుసు కాబట్టి, రామాయణం అంటే అందరూ తెలుసు కాబట్టి అక్కడ మొదలు పెట్టుకున్న కథని దక్షిణాఫ్రికా అడవుల నేపథ్యంలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే వరల్డ్ మార్కెట్ మీద ఫోకస్ పెట్టాడు రాజమౌళి అని అర్థం చేసుకోవచ్చు మనం. సో అదే కాకుండా మనం చూసుకుంటే ఈసారి రాబోతున్నటువంటి సినిమా ఏదైతుందో అది మహేష్ బాబు గారి కెరియర్లోనే ఇదొక రికార్డు కూడా చెప్పుకోవచ్చు. అన్నింటికన్నా చెప్పాలంటే రికార్డుల మీద రికార్డులు అని చెప్పుకోవాలి. ఆయన ఎప్పుడు కూడా పాన్ ఇండియా వైపు వెళ్ళా, కానీ సడన్గా పాన్ వరల్డ్ వైపు ఇప్పుడు మహేష్ బాబు గారు వెళ్ళబోతున్నారు అంటే దాన్ని ఎలా తీసుకోవాలంటారు? ఇప్పుడు దాకా ఏంటంటే ప్రభాస్ మన హీరోల్లో, తర్వాత అల్లు అర్జున్, ఆ తర్వాత వేరే హీరోలు ఎవరికి కూడా ఈ స్థాయిలో పేరు రాలా.
మహేష్ బాబుకు తీసుకున్న నిర్ణయం ఒక విధంగా ఆయనకి మంచిగా జరిగిందని చెప్పుకోవాలి. గ్యాప్ వచ్చింది సినిమాల పరంగా. మరి గుంటూరు కారం తర్వాత ఇంత గ్యాప్తో సినిమా తప్పదు, రాజమౌళి గారితో సినిమా చేయాలంటే తప్పదు, ఆ గ్యాప్ వస్తుంది. ప్రభాస్కి తప్పట్లా. కాకపోతే ఆయనకి వాట్ నెక్స్ట్ అనుకునే ప్రశ్న అయితే తలెత్తుతుంది. ఇలాంటి సినిమా పెద్ద సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ ఏ సినిమా చేయాలి? ఇప్పుడు అల్లు అర్జున్ లాంటి వాళ్ళు తెలివిగా అడుగులేస్తున్నారు. పుష్ప తర్వాత ఇమేజ్ని అట్లీతో వైపు వెళ్ళిపోయారు. అట్లీ నుంచి ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్లతో కూడా ఆయన సంప్రదింపులు జరుగుతున్నాయి. చాలా మందితో చేయడానికి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా అలా ఆ స్థాయిలో ఆలోచించాలి. ఇప్పటికీ చాలా మంది అప్రోచ్ అవుతున్నారంట పెద్ద సంస్థల వాళ్ళు. ఇప్పుడు రాజమౌళి గారు సినిమా చేసిన తర్వాత హీరోకి పెద్ద పరీక్ష అది. ఇప్పుడు మహేష్ బాబు గారు ఆ పరీక్ష ఎదుర్కోబోతున్నారని చెప్పొచ్చు. అంటే వాస్తవానికి రాజమౌళి గారితో సినిమా అయిన తర్వాత ఆ ఏ హీరో అయినా సరే తనకి ఖచ్చితంగా వైఫల్యం తప్పదనే ఒక బ్రాండ్ పడిపోయింది. కానీ ఇప్పటికే అదేం కాదన్నట్టుగా రామ్ చరణ్ గారు వీళ్ళందరూ హిట్లతో ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ నిజంగా మీరు అన్నట్టుగా ఇప్పటిదాకా మహేష్ బాబు గారు పాన్ ఇండియా వైపు కూడా వెళ్ళా. సో ఈసారి పాన్ వరల్డ్గా వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ ఏంటి అన్నట్టుగా వస్తే మళ్ళీ ఓన్లీ టాలీవుడ్కే పరిమితం కాబోతున్నారా, లేదా ఈసారి కనీసం పాన్ ఇండియా వైపు అయినా సరే అడుగులు పడతాయా లేదంటే ఏం చెప్తారు? పాన్ ఇండియా వైపు అడుగులు వేయాల్సిందే, తప్పదు. లేకపోతే అల్లు అర్జున్ ఏ మార్గాన్ని అయితే ఎంచుకున్నాడో ఆ తరహాలోనే ప్లాన్ చేసుకుంటేనే బెటరు. లేకపోతే పూర్తిగా తన స్థాయిని తగ్గించుకుని రెమ్యునరేషన్ అన్ని తగ్గించేసుకుని డౌన్ అయిపోవాలి. కానీ అవడానికి ఒప్పుకోదు, మనసు ఒప్పుకోదు, ఫ్యాన్స్ ఒప్పుకోరు. ఒకసారిగా ఇమేజ్ వచ్చింది అనుకోండి, సినిమా హిట్ అయ్యి ఇమేజ్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా అలాంటి కథల వైపు చూస్తారు. కాబట్టి అందుకనే ఆచితూచి అడుగు వేయాలి అని ఆలోచించినట్టుగా తెలుస్తుంది. పెద్ద సంస్థలు ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళకి ఓకే చెప్పకుండా నెక్స్ట్ ఏంటి అనే దాని మీద కొద్దిగా నేను అనుకోండి రాజమౌళి గారు లాంటి వాళ్ళు సంప్రదింపు జరుపుకుంటూ ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో చూద్దాం సార్. ఖచ్చితంగా మహేష్ బాబు గారి సినిమా నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. కానీ బిజినెస్ ఇప్పుడే మొదలైపోయింది, ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్ కింద మారిపోయింది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే సార్. నమస్తే అండి.